అయితే డైలీ డే టు డే లైఫ్‌లో మనం ఈ థీరమ్స్, ఈ పైథాగరస్ థీరమ్స్ ఇవన్నీ ఏం యూజ్ చేయం గదా! ఎందుకు అన్న క్వెషన్ చాలా మంది రైజ్ చేస్తుంటారు. యెస్. యెస్. వాళ్ళకి యెస్. మీరిచ్చే సమాధానం ఏంటి? అక్కడ పైథాగర్ మీరు ఇందాక మీకు అదే చెప్పాను. a+b² గాని సమ్ ఆఫ్ ద సైడ్స్ హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు హైపోటెన్యూస్ స్క్వేర్. ఇక్కడ అప్లికేషన్ ఆఫ్ నాలెడ్జ్ గురించి మనం నేర్చుకోవాలండి. హ్మ్. ఇప్పుడు సైన్స్‌లో మ్యాథ్స్ బాగా ఎందుకు చేయాలి? ఫిజిక్స్ ఎందుకు చేయాలి? అంటే అప్లికేషన్ ఆఫ్ నాలెడ్జ్ గురించండి. మీకు ఇప్పుడు కామర్స్ కానీ మీరేది తీసుకుంటే ఓన్లీ బై హార్ట్ సిస్టమ్ కిందే ఉంటది. ఇప్పుడు ఏదో కామర్స్‌లో కూడా మళ్ళీ కొద్దిగా నాలెడ్జ్ ఉపయోగించవలసి వస్తది. హ్మ్. డెబిట్ అంటే, క్రెడిట్ అంటే. కానీ ఇక్కడ ఏంటంటే అప్లికేషన్ గురించి ఎక్కువగా ఇప్పుడు అన్సాల్వ్డ్ ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి. రామయ్య గారి దగ్గర ఏదైతే చుక్కా రామయ్య గారు ఉన్నారో ఆయన దగ్గర అన్సాల్వ్డ్ ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి. అయ్యే ఇప్పుడు మనకి జీరోకి వాల్యూ కనబడదానని రామానుజన్ చాలా ట్రై చేశారు. రామానుజన్ వాజ్ ఫెయిల్డ్ ఇన్ 10th క్లాస్. హ్మ్. ఒకటే థియరమ్‌ని 11 టైమ్స్‌లోనో 12 టైమ్స్‌లోనో రాశారు ఆయన థియరమ్. ఒకటే థియరమ్‌ని 12 టైప్స్‌లో రాశారు. ఫస్ట్ క్వెషన్ ఏదైతే ఉందో దాన్ని 12 టైప్స్‌లో ప్రూవ్ చేశాడు ఆయన. హ్మ్. చాలా మంది కొట్టేశారు. పేపర్ కొట్టిన తర్వాత ఆయనకి పేపర్ ఎవరైతే వాల్యూ చేశారో స్ట్రైక్ ఔట్ చేసుకుంటూ వెళ్ళిపోయాడు ఆయన. ఫస్ట్‌ది కరెక్ట్ చేసి. ఏం అర్థం కాలేదు. ఏంటని చూస్తే అన్నీ అవే మెథడ్స్ అంతా కూడా. హ్మ్. ఆయన నాలెడ్జ్ అప్పట్లోనే అంత ఉంది. కానీ ఏంటంటే తర్వాత తెలిసింది. కానీ వెరీ లెస్ ఏజ్‌లో హి వాస్ డై. జీరోకి వాల్యూ కనిపెట్టడానికి ఆయన చాలా రీసెర్చ్ చేశాడు. అది మ్యాథ్స్‌లో ఏంటంటే అప్లికేషన్ ఆఫ్ నాలెడ్జ్ గురించి నేర్చుకోవాలి. జనరల్‌గా కూడా ఇప్పుడు నాలెడ్జ్ ఉండాలండి. ఎక్కడైనా మనం వెళ్తున్నామంటే ఏదైనా ఏ వర్క్ చేయాలన్నా కూడా నాలెడ్జ్ కావాలంటే ఇక్కడ మ్యాథ్స్ అనే కాదు అసలు లాంగ్వేజెస్ చెప్పట్లేదు ఏ స్కూల్‌లో కూడా.